ఆంధ్ర లీడర్లకి గాని, దేవ్‌జీ లాంటి వాళ్ళకి ఏం సంబంధం లేదా? వాళ్ళందరూ కలిసి గదా చేశారు. ఈయన గూడా పార్టిసిపేట్ చేసుండొచ్చు. కానీ ఈయన్నే ఫోకస్ చేసి బలి చేశారు. అంటే తెలుగు లీడర్లకి, ట్రైబల్ లీడర్లకి మధ్య గొడవలున్నాయి. ట్రైబల్ లీడర్‌లని బలి చేశారు తెలుగు లీడర్‌లొచ్చి అనేది ఆయన ఆరోపణ. అట్లాగే దేవ్‌జీ ఏం చేశాడంటే, మనం ఆయుధాలతో కలిసి సరెండర్ అయిపోదాం అని చెప్పి నమ్మించి హిడ్మాని కూడా తీసుకెళ్ళాడు విజయవాడకి. హిడ్మాని విత్ సెక్యూరిటీని తన సెక్యూరిటీ నుంచి విజయవాడకెళ్ళి హిడ్మాని పట్టించేశాడు. తను మాత్రం వాళ్ళ గెస్ట్ హౌస్‌లో సేఫ్‌గా ఉన్నాడు పోలీసుల గెస్ట్ హౌస్‌లో. అందుకనే ఆయన ఆచూకీ కూడా తెలియలేదు అని చెప్తున్నారు. అట్లాగే మొన్న ప్రకటన అభయ్ పేరుతో హిడ్మా ఒక హాస్పిటల్‌కొచ్చాడు. అక్కడ పట్టుకున్నారని ఒక అభయ్ పేరుతో వచ్చిన ప్రకటన కూడా మామూలుగా అయితే దేవ్‌జీ రాసుండాలది. ఎందుకంటే అభయ్ అంటే ఇప్పుడు ఎవరో కాదు దేవ్‌జీనే. కానీ ఆ లెటర్ చూస్తే దేవ్‌జీ లెటర్ కాదది. ఆయన స్టైల్ గాని, ఆయన రైటింగ్ కాదు. క్లియర్‌గా దేవ్‌జీ ఆంధ్ర పోలీసుల ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్‌లో ఎక్కడో ఉన్నాడు ప్రశాంతంగా. ఆయనే హిడ్మాని పట్టించేశాడు అనేది చెప్తున్నాడు. హిడ్మాని ఎందుకు పట్టించాడు అనేదానికి 3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటేమో తనని సేవ్ చేసుకోవడానికి. అంటే తను బతకాలంటే హిడ్మాని పట్టిస్తేనే నిన్ను వదులుతాం అనేది పోలీసులు చెప్పారు. కాబట్టి ఎందుకంటే హిడ్మా మీద పోలీసులకి కోపం ఉంది. 260 మంది తన వాళ్ళని కోపం ఉంది కాబట్టి ఆయన మీద పోలీసులకు గురి ఉంది. సో ఆయన సరెండర్ కావడానికి పోలీసులు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన చంపుకున్నారు. దానికి అప్పగించమని దేవ్‌జీకి మిషన్ ఇచ్చారు. సో దేవ్‌జీ హిడ్మాకి ఏం చెప్పాడంటే, మనం పోరాడడం కష్టం. మన పార్టీ తీర్మానం చేసింది. సో మనం అందరం కూడా ఆయుధాలతో సరెండర్ అయిపోదాము అని చెప్పాడు. దాంతో హిడ్మా కూడా నమ్మాడు. ఎందుకంటే తన సెంట్రల్ కమిటీ సెక్రటరీ చెప్తున్నాడు కాబట్టి, పార్టీ పాలసీ కాబట్టి తన పార్టీ పాలసీ కట్టుబడి ఉండాలని హిడ్మా కూడా సరెండర్ అవ్వడానికి తన సెక్యూరిటీ టీంతో కలిసి విజయవాడకు వచ్చాడు. ఆ నేపథ్యంలో హిడ్మాని పట్టుకొని హిడ్మా భార్యని ఇంకొక నలుగురు ఎన్కౌంటర్ కట్టుగా తల్లడానికి కొంతమంది ఉండాలి కాబట్టి పట్టుకొని మిగతా వాళ్ళని 50 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. సో ఇదంతా కూడా దేవ్‌జీ చేసిన ప్లానే. అందుకనే దేవ్‌జీ ఎక్కడున్నాడు ఇప్పటికనేది ఎవరికి తెలీదు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఆయన అక్కడ ఉన్నాడని చెప్తున్నారు. రెండో కారణం వచ్చి తన ఇమేజ్‌ని పెంచుకోవడానికి దేవ్‌జీ చేసిన ఎత్తు. ఎందుకంటే హిడ్మానే ఫోకస్ అవుతున్నాడు కాబట్టి తను ఫోకస్ అవ్వలేదు అనేది ఒకటి చెప్తున్నాడు. మూడో కారణం పొలిటికల్ మైలేజ్ కోసం అని చెప్తున్నాడు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు ఆయన ఉద్దేశం ఏందని. అంటే పొలిటికల్ మైలేజ్ దేవ్‌జీకి ఏమొస్తుందో మనకు తెలీదు. సో ఈ 3 కారణాలైతే మనీష్ కుంజం చెప్తున్నాడు. అంటే ఇది కొంత మనీష్ కుంజం చెప్పేదాన్ని నేషనల్ మీడియా, ముఖ్యంగా హిందీ మీడియా విపరీతంగా వైరల్ చేసింది. సో కొంతవరకు అక్కడ ట్రైబల్స్ కూడా ఇది నమ్ముతున్నారు అనేది అక్కడ ఉన్న లోకల్ మీడియా కూడా చెప్తుంది. ఎందుకంటే హిడ్మాని ఈజీ కాదు. హిడ్మా విజయవాడ వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడికి ఎందుకు వెళ్తాడు అసలు? కాబట్టి ఇది దేవ్‌జీనే తీసుకెళ్ళి ఆంధ్ర పోలీసులకు అప్పగించాడు. దేవ్‌జీ తన కేసుల నుంచి తన నుంచి కాపాడుకోవడం కోసం అనేది ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇది వాస్తవమా కాదనేది వెరిఫై చేసుకునేది లేదు. ఆయన దగ్గర కూడా ఏమి ఆధారాలు అయితే లేవు. ఈ మనీష్ కుంజం దగ్గర కూడా. ఏదేమైనా హిడ్మాదైతే ఫేక్ ఎన్కౌంటర్ అందరూ ఒప్పుకుంటున్నారు కానీ ఎవరు పట్టించారనే దగ్గర క్లారిటీ లేదు. మావోయిస్టు గ్రూపుల్లో లీడర్‌షిప్‌లో మాత్రం విభేదాలైతే ఉన్నాయనేది గత కొంతకాలంగా మనం కిషన్‌జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ గాని, తర్వాత ఆసన్న వృత్తాంతాలు గాని, తర్వాత ఈ మధ్య వచ్చిన చంద్రన్ గాని, వీళ్ళందరిని చూస్తే మావోయిస్టుల్లోనే విభేదాలు కనపడతాయి. ఇక్కడ జగన్ పేరుతో వచ్చిన ప్రకటన మేము కాల్పుల విరమణని కొనసాగిస్తామంటే, అక్కడ ఒరిస్సా స్టేట్ కమిటీ సెక్రటరీ గణేష్ పేరుతో దీన్ని ఖండిస్తూ ఇతను ద్రోహిగా అక్కడ ప్రకటన వచ్చింది. అంటే కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేదా విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా మావోయిస్టు అభయ్ లేఖలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయవాడలో 50 మంది ఎందుకున్నారో చెప్పలేదు అభయ్. సో క్లియర్‌గా మనీష్ కుంజం చెప్పే దాంట్లో కొంత రీజనబుల్ అయితే ఉంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ వాళ్ళందరినీ తీసుకొని మెడికల్‌గా అయితే అంతమందిని ఎందుకు తీసుకొని వస్తారు? మెడికల్‌గా అయితే మామూలుగా మావోయిస్టులు సిటీలకు వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్తారు. గుంపుగా ఒక 50 మందిని 60 మందిని తీసుకొని రారు. అది సెక్యూరిటీ రిస్క్ అది.
మరి ఎందుకొచ్చాడు అనే దానికి అక్కడ లాజిక్ కొడుతుంది అభయ్ ప్రకటనలో. 50 మందిని గురించి అసలు చెప్పలేదు అభయ్. అట్లాగే దేవజీ ఏమయ్యాడు అనేది, దేవజీ ఉన్నాడా, బతికున్నాడా? ఎందుకంటే దేవజీ చనిపోయాడని, దేవజీని కూడా పట్టుకున్నారని ఇలాగ వార్తలొస్తున్నప్పుడు దాన్ని క్లారిఫై చేసుండాలి. అది కూడా చేయలేదు దాంట్లో. సో, కాబట్టి ఇక్కడ మనీష్ కుందం చెప్పే దాంట్లో వాస్తవం ఉందన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవజీ ఏమయ్యాడనేది తెలీదు. మేబీ దేవజీ సరెండర్ అవుతాడా? లేకపోతే దేవజీని కూడా నమ్మించి మనం చూడాలి. ఇంకొంత కాలం గడిస్తే గాని ఒక క్లారిటీ అయితే రాదు. ఇట్మా ఎందుకు చనిపోయినాడనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలా చనిపోయినాడని.